श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే ఆవిడ సుఖదుఖాలకి అతీతంగా ఉండేవారు, దానికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈవిడికి ఒక చెల్లెలు ఉండేవారు, ఆవిడకి 16 సంవత్సరాల వయసుట. సురాబాల అనేవిడ, ఆవిడకి జబ్బు చేస్తుంది. అప్పుడు భోలానాథ్ను నిర్మలాదేవి గారు ఇద్దరు ఆ ఊరికి వెళ్తారు వాళ్ళ చెల్లిని చూడడానికి. వెళ్ళి ఒక రోజు ఉండి వచ్చేస్తారు. రాగానే వాళ్ళ చెల్లి మరణించిందన్న వార్త తెలుస్తుంది అన్నమాట. అయినా నిర్మలాదేవి వైఖరిలో ఎట్టి మార్పు ఉండదు. ఆవిడ వైఖరి ఎలా ఉంటుందంటే ఎలా జరిగితే ఏమి అన్నట్లు ఉండేట. కానీ ఆవిడది ఎలా ఉందంటే ఎంతటి అద్భుతమైన లీల జరుగుతున్నా ఆమె మాత్రం సహజంగా ప్రవర్తించేవారట. తనకు సాటివారికి మధ్య తారతమ్య భావాలకు ఎట్టి అవకాశం లేకుండా చూసుకునేవారు. అంటే ఇతరుల పట్ల వేరే భావన లేకుండా, తారతమ్యం ఇద్దరి మధ్యన లేకుండా ఉండేవారు అనమాట ఎదుటి వాళ్ళకి ఆవిడకి. కానీ ఆవిడ వలన ఎన్నో లీలలు జరిగిపోతూ ఉండేవి. అంటే అతి సామాన్యంగా ఉండేవాళ్ళు అనమాట. ఎందరో ఆమె వద్దకు వచ్చి పెడుతూ ఉండేవారు. అందులో ఎంతోమంది విద్యావంతులు ఉండేవారు, ధనవంతులు ఉండేవారు, ఇలా రకరకాలుగా ఎంతోమంది వచ్చేవారు, రాజకీయవేత్తలు ఉండేవారు, ఇలా ఎంతోమంది వచ్చి పెడుతూ ఉండేవారు. వీరి ఈమె నిర్మలాదేవి తల్లి తండ్రి కూడా ఈవిడ దగ్గరికి వచ్చేవారు అనమాట, వచ్చిపోతుండేవారు. అందరూ వారిని ప్రేమతో భక్తులందరూ ఆవిడని దాదిమా అని, ఆయన్నేమో దాదామాసయ్య అని పిలిచేవారు అనమాట. ఒకసారి వీళ్ళు నిర్మలాదేవి భోలానాథ్ వాళ్ళతో కలిసి సిద్ధేశ్వరి ఆలయానికి వెడతారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఆవిడ భావపారవస్యంలో లీనమైపోయి ఏవో మంత్రాలు చదివితే ఆవిడ కుడి చేయి నేల మీద పెట్టి దానిపై ఊతారు. ఆమె చెయ్యి భుజం వరకు లోతుగా భూమిలో దిగిపోతుందనమాట. లోపల నుండి ఎర్రగా వెచ్చగా ఉన్న నీరు ఊరుతుంది. అప్పుడు భోలానాథ్ గారు భయపడిపోయి ఆవిడ చేతులు లాగేస్తారు. లాగేసేసరికి ఈవిడేం చేస్తారు, ఆ భోలానాథ్ చేయి తీసుకెళ్ళి అందులో పెడతారనమాట. ఉదయం అయిన తర్వాత ఒక భక్తుడు అక్కడ జరిగిన ఆ చోట్లో తులసి మొక్క, కొద్ది పూల మొక్కలు నాటి ఆ ప్రదేశాన్ని గుర్తుగా పెడతాడన్నమాట. దాని తర్వాత ఏమో దానికి అక్కడ ప్రాణగోపాల్ అనే అతను సొంత ఖర్చుతోటి అక్కడ ఒక కంతపై ఒక వేదిక నిర్మించి దాని చుట్టూ వెదురు బొంగులతో ఆవరణ కట్టిస్తాడనమాట. అక్కడ అందరూ కలిసి అక్కడ ఉంటారు. అమ్మ నిర్మలాదేవిను భక్తులందరూ కలిసి అక్కడ కీర్తనలు పాడకుండా అలాగా అక్కడ ఉండిపోతారు. అంత మౌనంలో గడిపి వాళ్ళు అక్కడ ఉంటారనమాట అమ్మతో పాటు. వెళ్ళేసరికి వాళ్ళ అన్ని రోజులు వాళ్ళంతా అక్కడ ఉన్నా సరే, నిద్ర లేకుండా ఉన్నా సరే వాళ్ళ ఆరోగ్యాలు ఏమీ దెబ్బతినేవి కాటండి. అది ఆవిడ దగ్గరికి విద్యావంతులు, ఉద్యోగులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ, గొప్ప కళాకారులు అందరూ ఆవిడ దగ్గరికి వచ్చేవారు. అప్పటి వరకు నిర్మానుషంగా ఉన్న షాబాద్ కళకళలాడిపోతూ ఉండసాగిందనమాట. ఈ భక్తులు బాగా వచ్చేస్తూ ఉండేవారు. ఒకప్పుడు రాణిగారు తమ ఆస్తి విషయమై ఈవిడతో భోలానాథ్ గారితో చెప్పి నిర్మలాదేవికి చెప్పమంటారు. అప్పుడు అమ్మ దాన్ని వింటారనమాట. విన్న తర్వాత ఆవిడకి అనుకూలంగానే కోర్టు నుంచి తీర్పు వస్తుందన్నమాట. ఇలా ఎన్నో జరుగుతూ ఉండేవి, ఎన్నో లీలలు. ఆవిడ ఎంతో మధురంగా కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉండేవారు అనమాట నిర్మలాదేవి. ఆవిడకి ఆ భావపారవస్యానికి లోనైనప్పుడు ఆవిడ నోటి నుంచి ఎన్నో మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ గంగా ప్రవాహాలాగా దొర్లిపోతూ ఉండేవి. తర్వాత అమ్మ ఏమీ జరగనట్లే లేచి అందరికీ ఆవిడ ప్రసాదము అవి వడ్డిస్తూ ఉండేవారనమాట.
తర్వాత ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళు కొంతమంది వ్యాధులతో బాధపడేవాళ్ళు వాళ్ళందరూ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం అన్నది, రోగాలతో ఉన్నవాళ్ళు చెప్పుకోవడం అనేది జరిగేదన్నమాట. వాళ్ళు అమ్మ చూస్తే చాలు, అమ్మ చూపు పడితే చాలు వాళ్ళకి తగ్గుతుంది, అమ్మ చేతితో ప్రసాదం ఇస్తే చాలు వాళ్ళకి తగ్గుతుంది అని ఎలా తగ్గిపోయేది నిజానికి. అలా ఉండేదన్నమాట. అవి ఎప్పుడైనా ఎవరైనా సామాన్యంగా భక్తులు అమ్మ ఇలా ఎవరికైనా బాగాలేదమ్మా, ఇట్లా ప్రమాదం, ఇట్లా బాగాలేదు, ఆరోగ్యం, ఇలా రోగాలతో ఉన్నారు అట్లా చెప్పుకునేవారట. చెప్పినప్పుడు అమ్మ ఏమనేవారట, మీరంతా అలా అంటున్నారు కనుక అలాగే జరుగుతుందేమో, ఎవరికి తెలుసు అనేవారట. అనేసరికి వాళ్ళకి నిజంగానే ఆ రోగం తగ్గిపోవడం అనేది జరిగేదట. ఎప్పుడైనా సరే ఆవిడ మళ్ళీ అడిగితే, ఎప్పుడైనా ఎవరైనా నిజమా తగ్గుతుందా రోగమా అని అడిగితే అలా చెప్పినప్పుడు జనాలు తగ్గిపోయేట. అలాగే ఒక్కొక్కసారి నాకు చెప్పుకుంటే తగ్గుతుందా అని అడిగితే వాళ్ళు ఒక్కొక్కసారి తడబడేవారట. అలా తడబడిన సందర్భాలప్పుడు వాళ్ళకి ఆ రోగాలు తగ్గేవి కాదట, అలా ఉండేదట. ఆవిడ అనేవారట, ఏమిటి అలా తడబడతారేంటి అనేవారట. నిజంగానే వాళ్ళకి పాపం రోగాలు తగ్గేవి కాదట. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. ఒకసారి ఒక ఆమె వచ్చి రోగంతో ఉన్న తన కొడుకును చూడడానికి రమ్మని అమ్మను కోరింది. ఒకసారి ఒక ఆవిడ వచ్చింట, రోగంతో కొడుకున్నట్ట, ఆవిడ కొడుకు రమ్మని కోరింట అమ్మని. భోలానాథ్ కూడా అమ్మని వెళ్ళి రమ్మన్నాడు. ఆమె భర్త భోలానాథ్ గారు కూడా వెళ్ళమన్నట్ట చూసిరా అని. ఆమె అయోమయంగా ముఖం పెట్టి, ఎందుకు అబ్బాయికి వ్యాధి తగ్గదు అన్నారు. ముందే చెప్పేశారు ఆవిడ. అంట ఎందుకు వెళ్ళాలి నేను, ఆ అబ్బాయికి వ్యాధి తగ్గదు అని చెప్పేశారట. కొద్ది రోజుల తర్వాత ఆమె మరలా వచ్చి తన బిడ్డని ఎలాగైనా బ్రతికించమని ప్రాధేయపడింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆవిడ వచ్చింట, తల్లి, ఆ బిడ్డ తల్లి, అమ్మ నా బిడ్డను ఎలాగైనా బ్రతికించండి, మీరు తప్ప ఎవరు చేయలేరమ్మా అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్లు చేసి ఉంటారు, మానవ ప్రయత్నాలు అయిపోయాయి, ఇంకా అమ్మ దగ్గరికి వచ్చి ఉంటారు వాళ్ళు. అతడు బ్రతికేందుకు ఏదైనా చేయమని, ఎలాగైనా బ్రతికించండి అమ్మ నా బిడ్డనే అని అడుగుతుంది. అప్పుడు అమ్మ నవ్వి, అతడు బ్రతికేందుకు ఏదైనా చెయ్యమని చెప్పినా మీరు చెయ్యలేరు, నేను ఇప్పుడు అతన్ని బ్రతకడానికి ఏదైనా చెయ్యండి అని నేను ఒకవేళ మీకు చెప్పినా మీరు చేయలేరు అన్నారట. కావాలంటే 18 రోజుల పాటు మంచం నుండి లేవకుండా చూసుకోండి, కావాలంటే 18 నేనేం చెప్పినా ఇలా అతనికి బ్రతకాలంటే ఇలా చేయండి అని నేను చెప్పినా మీరు చేయలేరు అంటే వాళ్ళ క్యాపబిలిటీ ఎంత ఆవిడ తెలుసు. అందుకని కావాలంటే 18 రోజుల పాటు అతను మంచం నుంచి లేవకుండా మాత్రం చూసుకోండి అని చెప్పారట. 18 రోజుల పాటు మంచం నుంచి అతను లేవకూడదు, దేనికి అసలు లేవకూడదు చెప్పారట. అలా చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పారట. అటు తర్వాత చూద్దాం అన్నారు. తర్వాత చూద్దాంలే అని చెప్పారట. ముందే చూసుకోండి అని. కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లవాడు చనిపోయాడు. కొద్ది రోజుల తర్వాత పిల్లాడు చనిపోయాడు. అతని తల్లికి అమ్మపై విశ్వాసం సడలిపోయింది. ఆవిడ మంచం నుంచి దిగద్దంటే ఏమనుకున్నారు, ఆ పిల్లాడికి తగ్గుతుంది అందుకే అమ్మ చెప్పారు అనుకున్నారు, బాగుంది. కానీ ఆ పిల్లవాడు చనిపోయాడట. అప్పుడు ఏమవుతుంది, విశ్వాసం తగ్గుతుంది కదా మనలాంటి వాళ్ళకి. అమ్మ దగ్గర తీసుకెళ్ళి అమ్మ ఏదో చెప్పారు, చేస్తే కాస్త కూస్త వాడు బాగుండేది, కానీ వాడు చనిపోయాడు కాబట్టి అమ్మ బతికించలేదు, విశ్వాసం వాళ్ళకి తగ్గిపోయింది, అలాగా సడలిపోయింది. ఒకరోజు ఆమె ఆవేశంగా అమ్మ వద్దకు వచ్చి, మీరే దైవమని నమ్మాను, మీరు చెప్పినది అక్షరాలు పాటించాను, అయినా నా బిడ్డ దక్కలేదు, అనవసరంగా ఆశలు పెంచి నా జీవితంతో చెలగాటమాడారు అన్నది. ఇంకా అమ్మని వచ్చి నిందించడం మొదలుపెట్టింది ఆవిడ. మీరే దైవం అని నమ్మాను, మీరు చెప్పినది అక్షరాలా పాటించాను. మనం ఎంతే కదండి, ఏదైనా కోరికో కష్టం అనుకుని తీరపోతే బాబాని సాధిస్తూ ఉంటాం. అలాగే ఈవిడ వచ్చి మీరే దైవం అని నమ్మాను, మీరు చెప్పినది అక్షరాలా పాటించాను అంటే వాడిని పడుకోకుండా 18 రోజులు చూడమన్నారు కదా, నేను చేశాను, అయినా బిడ్డ దక్కలేదు, అయినా సరే నాకు బిడ్డ దక్కలేదు, మీరు చెప్పినట్టు చేసినా నాకు బిడ్డ దక్కలేదు, అనవసరంగా నాలో ఆశలు పెంచి మీరు నా జీవితంతో చెలగాటం ఆడారు. ఆవిడేదో అట్లా చెలగాటం ఆడినట్టుగా అందనమాట. అమ్మ దృఢమైన కంఠంతో, ఆ పిల్లవాడు క్రిందటి సోమవారం నాడు మంచం మీద నుంచి లేచి తిరిగాడు. తల్లికి తెలియపోయినా ఆవిడ తెలుసు ఏం జరిగిందో. ఏమన్నారట, అమ్మ చెప్పారట, ఆ పిల్లవాడు కిందటి సోమవారం నాడు మంచం మీద నుండి లేచి తిరిగాడు, మీరు చెప్పినట్లు ఎక్కడ చేశారు, అయితే అది మీ తప్పు కాదు, మీరు ఎలాగూ చెయ్యలేరని ముందే చెప్పాను అన్నారట. చూసారండి, ఆవిడ ముందే అన్నారు ఆ పిల్లవాడు బతకడానికి, కానీ ఛాన్స్ ఇచ్చారు.
ఇచ్చినా సరే ఏమైంది, ఆ పిల్లవాడు ఒకరోజు లేచి తిరిగాడు, వీళ్ళు చూసుకోలేదు. నేను ముందే చెప్పాను కదా, నేను చెప్పినా మీరు చేయలేరని అన్నారట. అమ్మగారికి అన్నీ తెలుసు, చూడండి అది మీ తప్పు కాదు, మరి వాడు తిరిగాడు అట్లాగా అన్నారట. తర్వాత విచారించుకోగా వారి వీధిలో ఊరేగింపు జరుగుతుంటే అందరూ మేడ మీద నుండి కిందకు వెళ్ళి అది చూస్తున్నప్పుడు మేడ మీద ఒంటరిగా ఉన్న పిల్లవాడు కూడా మంచం మీద నుండి లేచి వెళ్ళి వరండాలో నిలబడి ఊరేగింపు చూచాడట. తర్వాత విచారిస్తే తెలిసింది. ఏం తెలిసిందంటే ఊరేగింపు వచ్చింట అందరూ ఊరేగింపు చూస్తున్నారు, ఆ పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు మంచం మీద. పాప చిన్నపిల్లాడు కదా, వాడికే అనిపిస్తుంది చూడాలని. ఊరేగింపు లేచి వచ్చి చూశాడు. వీళ్ళేమో ఆ పిల్లవాడిని కనిపెట్టుకుని ఉండలేదు కదా, మరి దాంతో ఆ పిల్లవాడు మంచం నుంచి లేచి ఆ వరండాలో ఊరేగింపు చూచాడు, అందుకని లేచాడు. అది చూసిన పని మనిషితో ఆ సంగతి ఎవరికీ చెప్పవద్దని అతను బ్రతిమాలాడని తెలిసింది. తర్వాత మా వాళ్ళు ఎవరికి చెప్పకని పని మనిషికి చెప్పేట. మా అమ్మ నాన్న తిడతారు, నన్ను మంచం మీద లేవద్దన్నారు, నేను లేచాను అని చెప్పి ఆ పిల్లాడు చూసిన పని మనిషితోటి చెప్పేట. అది తెలుసుకుని ఆ తల్లి వచ్చి అమ్మకు క్షమాపణ చెప్పుకుంది. ఆ విషయం తెలిసింది తల్లికి. తెలిసిన తర్వాత వచ్చి అమ్మకి మళ్ళీ క్షమాపణ చెప్పుకుందట. ఒకరోజు అమ్మ షాబాగు నుండి బయటకు వచ్చారు. అటు ప్రక్కగా ఒక టాంగా వెళుతుంటే అమ్మ బండివాడిని పిలిచింది. ఎక్కడికి వెళ్ళాలి అమ్మగారు అన్నాడా బండివాడు. అమ్మ మీ ఇంటికే అన్నారు. ఒకరోజు అమ్మ బయటకు వచ్చారట, అటు పక్కగా ఒక టాంగా వెడుతుంటే అప్పుడు అమ్మ బండివాడిని దగ్గరికి పిలిచారట. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి కదా, అమ్మ పిలిచారని వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు. మీ ఇంటికే అన్నారట అమ్మగారు. అతడు మహమ్మదీయుడు. అతడు కొంచెం తటపటాయించి తర్వాత మాట్లాడకుండా అమ్మను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతనేమో ముస్లిం. కొంచెం ఆలోచించట, తీసుకెళ్ళాను అయ్యో ముస్లింను కదా, ఆవిడేమో హిందువు, ఎట్లాగా నేను అని ముందు కొంచెం ఆలోచించాడు. తర్వాత మాట్లాడకుండా ఇంటికి తీసుకెళ్ళాట. అక్కడ అతని తండ్రి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మంచంలో అవసాన దశలో ఉన్నాడు. వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఏంటిట, ఇతని తండ్రికి, ఆ బండి నడుపుతున్న అతన్ని బండివాడే తండ్రికి గుండెపోటు వచ్చింట. గుండెపోటు వచ్చి ఇంకా మంచం మీద ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు. డాక్టరు అతడు బ్రతకడని చెప్పడంతో ఆ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. డాక్టర్ కూడా చెప్పేసేట ఇంకా అతను బతకడని చెప్పేసేసరికి అందరూ ఏడుస్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి సీన్ అది. అమ్మ ఎంతో సరదాగా తమ చెంతనున్న వారి చేత మిఠాయి తెప్పించి ఆ ఇంట్లో అందరికీ పెట్టి తిరిగి వచ్చేశారు. అమ్మ మాత్రం సంతోషంగా ఉన్నారట. సంతోషంగా ఏం చేశారట, ఇంతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత మిఠాయి తెప్పించారట. తెప్పించి ఆ ఇంట్లో అందరికీ పెట్టారట. పెట్టి తిరిగి వచ్చేసారట. మరో రోజు కల్లా వృద్ధుడు లేచి తిరిగాడు. మర్నాడు కల్లా వృద్ధుడు చావలేదు, హాయిగా శుభ్రంగా లేచి తిరుగుతున్నట్టు. చూడండి ఎంత అసలు చదివితే ఎంత విచిత్రంగా ఉంటాయి చూడండి. అక్కడేమో ఆ పిల్లవాడు బతకలేదు ఒక చోట, ఇక్కడేమో అతను బతికాడు. అంటే ఏది శ్రేయస్కరము అన్నది వారికే తెలుస్తుంది, వాళ్ళకేది శ్రేయస్కరం అన్నది కదా. మన కర్మలేంటో మనమేంటో అసలు మనకేం తెలియదు కదా. వాళ్ళకి వచ్చే జన్మలో మంచి జరుగుతుంది, మంచి జన్మ వస్తుందంటే అదే శ్రేయస్కరం వాళ్ళకి. ఈ శరీరంతో చేయలేనప్పుడు మనం కదా, ఇంకా చేయాల్సింది ఏమైనా ఉండి శరీరంతో అంత పుణ్యఫలం అంతా బాగున్నప్పుడు మనకి ఇంకా అవసరం ఈ శరీరం ఉన్నప్పుడు బతికిస్తారు వాళ్ళు. ఏది మనకేది శ్రేయస్కరం అన్నది వారికే తెలుసు. ఆ వృద్ధుడు లేచి తిరిగాడనమాట. ఒక్కొక్కప్పుడు అమ్మ దయ వలన రోగికి స్వస్థత చేరుకోవడం, అప్పటి నుండి అమ్మ కొద్ది రోజులు జబ్బు పడడం జరుగుతూ ఉండేది. ఒక్కొక్కసారి ఇంకా బాబాలాగా అనమాట. చూడండి, బాబాకి అట్లాగే జరిగేది కదా. ఒకళ్ళు వచ్చి ఏదో జబ్బు చెప్పుకునేవారు, ఆ రోగికి అమ్మ దయ వల్ల రోగం తగ్గేది, కానీ అమ్మకు వచ్చేదట ఆ రోగం. అంటే అమ్మ తీసుకునేవాళ్ళు అనమాట. బాబా కూడా అంతే కదా, ఆయన సిక్ అవుతూ ఉండేవారు. ఒక్కోసారి అనుభవించవలసి వాళ్ళకుంటే కనుక అది వీళ్ళు తీసుకోవడం. మాస్టర్ గారికి కూడా జీవితం చాలాసార్లు జరిగింది. మాస్టర్ గారి దగ్గర కూడా ఇతరులు అనుభవించలేనివే ఆయన తీసుకోవడం అనేది జరిగింది. ఎవరైనా ఏదైనా రోగాలతో వచ్చినప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చాక వాళ్ళు వెళ్ళాక తగ్గిపోయేది. మాస్టర్ గారు సిక్ అవుతూ ఉండేవారు. అట్లా చాలా జరిగాయి, చాలా సంఘటనలు.
మరొకప్పుడు ఎవరికైనా వ్యాధి తగ్గించమని భోలానాథ్ గారు చెప్పినా ఆమె అటువంటివి నాకెన్నడూ చెప్పవద్దు. ఎవరైనా జబ్బు పడాలని మీరెన్నడూ నన్ను ఎలా ప్రార్థించరో అలానే ప్రతివాడు అనుభవం ద్వారా కర్మక్షయం చేసుకోవాలి. దానిని అడ్డుకుంటే వచ్చే పర్యవసానాలు బాగుండవు అనేవారు. ఒక్కోసారి ఏమయ్యేదట, భోలానాథ్ గారు చెప్తుండేవారట, ఫలానా వాళ్ళకి వ్యాధి వచ్చింది కొంచెం తగ్గించు అని చెప్పేవారట. అప్పుడు అనేవారట, అమ్మ అటువంటి నాకు ఎప్పుడు చెప్పద్దు. ఎవరైనా జబ్బు పడాలని మీరు ఎప్పుడు ఎలా ప్రార్థించరో, ఎవరైనా జబ్బు పడాలని ప్రార్థించరు కదా, ప్రార్థించరు. అలానే ప్రతివాడు అనుభవం ద్వారా కర్మక్షయం చేసుకోవాలి. అనుభవం అంటే దాన్ని అనుభవించేసి ఆ కర్మని క్షయం చేసేసుకోవాలి. అనుభవించకపోతే, అనుభవించవలసి ఉండి అనుభవించకపోతే ఏమవుతుందండి? ఒకవేళ తగ్గించినా అది వాయిదా పడుతూ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడూ అనుభవించాలి. మళ్ళీ వస్తుంది కానీ అది పోదు, మళ్ళీ అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అలాగా. ఇప్పుడు మన ప్రార్థనలతో తగ్గించుకున్నా సరే, అది మాస్టర్ గారు చెప్పారు ఒక చోట, ప్రార్థన చేసి తగ్గించుకున్నా సరే మీరు తర్వాత అనుభవించాల్సి వస్తుంది. అంతకన్నా ఇప్పుడు అనుభవించేసేయడం మేలు. మరీ తట్టుకోలేనప్పుడు వాళ్ళే కొంచెం మనకి దాన్ని తగ్గిస్తారా లేకపోతే వాటెవర్ తీసేస్తారా, అది వారిష్టం, అది మన చెప్పలేం దాన్ని ఏంటి అన్నది. ప్రతివాడు అనుభవం ద్వారా కర్మక్షయం చేసుకోవాలి. దాన్ని అడ్డుకుంటే వచ్చే పర్యవసానాలు బాగుండవు. దాన్ని అడ్డుకున్నాం అనుకోండి, ఆ పర్యవసానాలు అసలు బాగుండవు అని చెప్పేవారట ఆవిడ. ఒక విదేశీయురాలు వ్యాధులన్నీ కర్మఫలములే అయితే చికిత్స చేయించుకోవడం సమంజసమా అని అడిగింది. ఒక ఆవిడ అడిగిందిట, ఒక ఫారినర్ విదేశీయురాలు అమ్మని అడిగారట. అంటే వ్యాధులన్నీ కర్మల వలన వస్తాయి, కర్మఫలం, మనం చేసుకున్న కర్మల ఫలితమే వ్యాధులు. అది మరి అలా అంటే అప్పుడు చికిత్స చేయించుకోవడం అనేది కరెక్టైన సమంజసమేనా అని అడిగిందిట. అస్వస్థతగా ఉండి సాధన చేయడం కష్టం కనుక శరీరాన్ని స్వస్థతగా ఉంచుకునే యత్నం మన శక్తి వంచన లేకుండా చేస్తుండవలసిందే. ఇది మన అందరికీ కూడా బోధ అండి. ఇది చాలాసార్లు డిస్కషన్ కూడా వచ్చిందనమాట, అందుకని చెప్తున్నాను. అస్వస్థతగా ఉండి సాధన చేయడం కష్టం. మనం ఒంట్లో బాగోపోతే ఎట్లా చేస్తామండి సాధన? చేయలేం కదా. అందుకని శరీరాన్ని స్వస్థతగా ఉంచుకునే యత్నం మన శక్తి వంచన లేకుండా చేస్తుండవలసిందే. కానీ శరీరాన్ని మనం స్వస్థతగా ఉంచుకోవడానికి ఆ ప్రయత్నం మాత్రం శక్తి వంచన లేకుండా చేయాల్సిందే. లేకపోతే మనం చేయలేం. ఒంట్లో బాగోకుండా అలా మూలుగుతూ కూర్చుంటే సాధన ఎట్లాగవుతుందండి ఇంకా కదా. మన పారాయణ ఉండదు, సత్సంగం ఉండదు, ఇంకోటి ఉండదు, ఇంకేమీ ఉండవు, గుడికి వెళ్ళడము ఏమీ ఉండదు, ఇంకా దేవుడి దండం పెట్టుకోలేం కూడా. అలా మూలుగుతూ ముక్కుతూ పడుకుంటే ఏముంటుంది? కొంచెం మనకి తగ్గాలన్నా మందు తీసుకొని కాస్త స్వస్థత వస్తుంది, ఏమైనా చేయగలుగుతాం అప్పుడు మనం కదా. ప్రార్థించాలన్నా ముందు కాస్త శరీరంలో ఉండాలి, ఆ శక్తి అయినా ఉండాలి కదా ముందు మనకి, అదనమాట. అప్పటికీ రోగబాధ తగ్గనప్పుడు దాన్ని ఓర్చుకొనడం కూడా నేర్చుకోవాలి. మందులు మాకులు తీసుకున్నా సరే రోగబాధ తగ్గలేదనుకోండి, అప్పుడేంటి మనం అనుభవించాలి దాన్ని కదా. అందుకని చెప్పి దాన్ని ఓర్చుకోవడం నేర్చుకోవాలట. అప్పుడు ఓర్చుకోవాలి. శక్తి వంచన లేకుండా మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. బాబానే తగ్గిస్తారని అట్ట కూర్చోవడం, ఆయనే అన్నీ చేస్తారని అట్లా కాదు. శక్తి వంచన లేకుండా చేయవలసింది. ఏదైనా సరే, మన కోరికలైనా సరే, కష్టాలైనా సరే, కోరికలు కూడానండి, కష్టాలు ఇవన్నీను ముందు మానవ ప్రయత్నంగా చేయవలసిందే. అవన్నీను అక్కడ మానకూడదు. మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారంటే, ఎప్పుడు మానాలని చెప్పారు మాస్టర్ గారు? నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలిసినప్పుడు అప్పుడు మానే. ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నాను, మరో నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. అది తెలిస్తే అంతటి ఉంటే నీకు అప్పుడు మానేసి అని చెప్పారు మాస్టర్ గారు. అందుకని ఏంటంటే శక్తి వంచన లేకుండా మనం చేయాల్సిందే అని చెప్పారు. అప్పటికి రోగబాధ తగ్గనప్పుడు దాన్ని ఓర్చుకొనడం కూడా నేర్చుకోవాలి. అది భగవంతుని ప్రసాదం అని గుర్తించాలి అన్నారు. అప్పటికే ఇంకా తగ్గలేదనుకోండి, అది ఆ రోగబాధ, దాన్ని ఓర్చుకోవడం కూడా నేర్చుకోవాలి. అది భగవంతుని ప్రసాదంగా తీసుకోవాలటండి. భగవంతుడి ప్రసాదం అంట అది.
అలా తీసుకోవాలి, అలా గుర్తించాలట ఇంకా తగ్గకపోతే అన్నారు అమ్మ. చాలా అసలు ముఖ్యమైనదండి. ఇక్కడ ఆవిడ అడగడం వల్ల మనకు కొంచెం తెలిసి అవగాహన కూడా వస్తుంది మనకి. అమ్మ చెప్పింది సమాధానం. అమ్మ సన్నిధిలో సిద్ధంగా ఉన్న కొద్దిపాటి వంటకాలే ఎందరు భోక్తలకు సరిపోవడం జరుగుతుండేది. అమ్మ సన్నిధిలో సిద్ధంగా కొద్దిపాటి వంటకాలే ఉండేవిట, అవి ఎందరో తినేవాళ్ళకి సరిపోయేవిట. సామాన్యంగా నెరవేరడం సంభవం కాని పరిస్థితుల్లో కూడా అమ్మతో చెప్పుకున్నంత మాత్రాన భక్తుల కోరికలు నెరవేరిన సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని నెరవేరవు కదండి, అలాంటివి కూడా అమ్మకి చెప్పుకున్నప్పుడు నెరవేరేవిటండి. ఆమెతో నోరు విప్పి చెప్పకపోయినా భక్తులు మనసులో అనుకున్నవి నెరవేరుతుండడం కూడా కొద్దు. ఒకవేళ ఆవిడతో నోటితో చెప్పకపోయినా సరే మనసులో అనుకుంటే చాలు జరిగిపోయేవిట, నెరవేరిపోయేవిట. అమ్మ దక్షిణ దేశంలో పర్యటిస్తున్నప్పుడు 1952లో మద్రాసు ప్రాంతం నుండి కొందరు భక్తులు జట్లుగా వచ్చి తమ ప్రాంతంలో వర్షాలు పడటం లేదని, ఎలాగైనా వర్షం అనుగ్రహించమని అమ్మను కోరారు. ఒకసారి అమ్మ దక్షిణ దేశంలో పర్యటిస్తున్నారట. అప్పుడు మద్రాసులో వర్షాలు లేవటండి. కొందరు భక్తులు వచ్చారట, జట్లుగా వచ్చారట. మా ప్రాంతంలో వర్షాలు పడట్లేదు, ఎలాగైనా వర్షాలని మరి పంటలు అవి పండవు కదండి, వర్షాలు అవి లేకపోతే ఎలాగైనా వర్షం అనుగ్రహించండి అమ్మ అని కోరారట. ఆ అమ్మ ఊరికే విన్నట్టు తల ఊపారు, ఊరికే విన్నట్టుగా తల ఊపారట. అలా అంతే. కొద్ది రోజుల్లో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డాయి. కొద్ది రోజుల్లో భారీగా వర్షాలు పడిపోయేటండి. భక్తులు పైకి చెప్పని మనోభావాలకు కూడా అమ్మ తరచుగా సమాధానం ఇస్తుండేవారు. భక్తులు పైకి చెప్పని మనోభావాలకు కొంతమంది అంటే మనం కూర్చున్నప్పుడు పైకి చెప్పలేకపోయామనుకోండి, కొన్ని మన లోపల ఉన్న భావాలు వాటికి టక్కని సమాధానం వచ్చేసేట్టు. పైకి చెప్పకపోయినా సరే మన మనసులో ఉన్నదానికి అమ్మ జవాబు చెప్పేసేవారట. ఇలాగే మాస్టర్ గారి సన్నిధిలో ఎట్లా ఉండదంటే సత్సంగంలో కూర్చున్నప్పుడు ఎవరి మనసులో ఏదైనా వస్తే దానికి సమాధానం దొరికేసేది, ఎవరికి వాళ్ళకే టక్కన ఎవరేమనుకుంటే దానికి దొరికేసేట్టు సమాధానం మాస్టర్ గారి దగ్గర. అలా ఉండేది. కానీ తాను వారి భావాలు ఎరిగినట్టు ఎన్నడూ బయటపడేవారు కాదు. కానీ ఇతరుల భావాలు తెలిసినట్టుగా ఆవిడ ఎప్పుడు బయటపడడం అనేది జరిగేది కాదట. ఒకసారి సిమ్లా వద్ద సోలాన్ అనే పట్టణంలో జరగనున్న నామయజ్ఞానికి అని ఎందరో భక్తులు వచ్చారు. ఒకసారి సిమ్లా వద్ద ఓ పట్టణంలో నామయజ్ఞం జరుగుతుంటండి. ఎందరో మంది భక్తులు అక్కడికి వచ్చారట. నాటి రాత్రి 9 గంటల వరకు భజన చేసిన బృందం సమీపంలోని శివాలయం వద్దనున్న గదిలో విశ్రమించి బీడీలు తాగుతున్నారు. నాటి రాత్రి ఏమైంది, ఆ రోజు రాత్రి ఏమైంది, 9 గంటల వరకు భజన చేశారట. భజన బృందం వాళ్ళు చేసి ఆ సమీపంలో శివాలయం వద్దనున్న గదిలో పడుకోవడానికి విశ్రమించడానికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ బీడీలు తాగుతున్నారట. వారిలో అమ్మ దివ్యశక్తుల గురించి చర్చ వచ్చింది. వాళ్ళల్లో ఏమైందట, అమ్మగారికి ఎంత దివ్యశక్తులు ఉన్నాయి ఏమిటి మాటల మధ్యలో ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. చర్చ వచ్చింది. వేడుక చూడవచ్చిన ఒక కొత్త వ్యక్తి ఆ భక్తుల మూఢనమ్మకాలను విమర్శించాడు. ఆ వేడుక చూడడానికి ఒకడు వచ్చాడు అక్కడికి. ఒక కొత్త అతను వచ్చి ఆ భక్తులకున్న మూఢనమ్మకాలకి అతను విమర్శించట. అదొకటి ఆవిడ తగ్గించడం ఏమిటి, ఆవిడ ఎవరో అని చెప్పి అలా కొంత విమర్శ చేసేట. చివరకు కుండపోతగా పడుతున్న వర్షంలోకి చూస్తూ ఈ ఆనందమాయికి అంత శక్తే ఉంటే ఇప్పటికిప్పుడు మన ఎదుట కనిపించమను నమ్ముతాను అన్నాడు. చూడండి ఆ వ్యక్తి అట్లా అన్నాడు. ఆ విమర్శించడం కాక వాళ్ళకున్న నమ్మకాన్ని ఆవిడ మరి మహాత్మురాలు ఇది ఏదంటే ఏమీ కాదన్నాడు అనమాట. అంత గొప్పవాళ్ళ, అంత శక్తి ఉంది ఆవిడికి అలా అన్నమాట. విమర్శించాడు. చివరకు కుండపోతగా పడుతున్న వర్షంలో, అప్పుడు కుండపోత వర్షం పడుతుంటే వర్షంలోకి చూస్తూ ఈ ఆనందమాయికి అంత శక్తి ఉంటే ఇప్పటికిప్పుడు మన ఎదుట కనిపించమని నమ్ముతాను అన్నట్టు. ఆవిడకే నిజంగా అంత శక్తి ఉంటే ఆనందమాయికి నా ఎదుటిగా కనిపిస్తే నేను నమ్ముతాను అన్నట్టు. భక్తులు సమాధానం చెప్పే లోపలే ఎవరో తలుపు గట్టిగా తట్టారు. భక్తులు ఏదో చెప్తాం అనుకునే లోపే అక్కడ తలుపు తట్టిన సౌండ్ అయిందిటండి. మరుక్షణమే పెనుగాలికి తలుపులు బార్లా తెరుచుకున్నాయి.
వెంటనే పెద్ద గాలి వచ్చేసింది. ఆ గాలికి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. అక్కడ వానలో తడిసి ముద్దయిన అమ్మ నిలబడి పక్కపక్క నవ్వారు. అక్కడ వానలో ముద్దయి తడిసిపోతే అమ్మ ఉన్నారట, నవ్వుతున్నారట, పక్కపక్క నవ్వుతున్నారట. ఇతను చూశాడు, అక్కడ అందరూ చూశారు అమ్మని. అతడు ఆశ్చర్యం నుండి కోలుకునే లోపలే ఆమె 2 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. అంతే అతను ఆశ్చర్యపోయాట చూసి. ఇదేంటి, నేను ఇట్లా అనగానే ఆవిడ ఇంతటి వర్షంలో టక్కున ఇలా ప్రత్యక్షమైంది కూడా అనుకున్నట్టు ఆశ్చర్యపోయాట. అతను కోలుకునే లోపలే 2 అడుగులు వేసి అమ్మ మాయమైపోయారు. అయినప్పటికీ దివ్య మహిమల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అమ్మ తరచుగా ఇలా చెప్పేవారు: ప్రకృతి ధర్మాలను ఉల్లంఘించడమే దివ్యలీల అనుకోవడం సరికాదు. నిజానికి అమ్మ చెప్పేవారట కొన్ని ఎప్పుడైనా మహిమలు, దివ్య మహిమలు ఇలాంటి ప్రస్తావన ఎప్పుడైనా వస్తే అమ్మ చెప్పేవారట. అసలు దివ్య మహిమల గురించి ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అమ్మ చెప్పేవారట, ప్రకృతి ధర్మాలను ఉల్లంఘించడమే దివ్యలీలలు అనుకోవడం సరికాదు. ప్రకృతి ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని దాటడమే, ఉల్లంఘించడం అనేదే అది దివ్యలీల అనుకోవడం అనేది సరైనది కాదు. నిజానికి ఒక యోగి నీటి మీద నడిచినా, గాలిలో ఎగిరినా దాని వలన ఇతరులకు కొరికేది ఏమిటి? ఇది కూడా చాలా మంచి విషయం అండి. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. వేదమ్మ గారు కూడా చాలాసార్లు సత్సంగంలో ఇది చెప్పారనమాట. ఒక యోగి ఉన్నాడండి, అతను నీటి మీద నడిచే విద్య వచ్చు, అలాగే గాలిలో ఎగిరే విద్య వచ్చు ఆయనకి. దానివల్ల ఇతరులు కొరిగేది ఏంటి మనకేం ఒరుగుతుంది దానివల్ల? ఆయన నీటిలో నడుస్తాట, గాలిలో ఎగురుతాట. మనకేమొస్తుంది? ఏ సమయానికి ఏది అవసరమో అది జరుగుతుండడం, అది గొప్ప లీల. ఏ సమయానికి ఏది అవసరమో అది జరగాలి, అదిట లీలంటే. అంతేగాని ఆయన ఎవరో నీళ్ళలో నడుస్తున్నాడండి, ఆకాశంలో ఎగిరిపోతున్నాడండి, ఇంకోటండి ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఇవన్నీ లీలలు అనుకోకండి. అసలైన లీల ఏంటంటే మీకు ఏది ఎప్పుడు అవసరమో అది జరుగుతూ ఉండడమే గొప్ప లీల అని చెప్పారు. మరి అట్లాంటివి ఎందుకు అనుభవం, మరి అక్కడ ప్రత్యక్షం అట్లా ఎందుకు అనుభవం ఇచ్చారు అంటే అతని సన్మార్గంలో పెట్టడానికి అక్కడ. అది అంతేగాని వాళ్ళు ఎక్కువ ప్రదర్శించడాలు అట్లాంటివి ఉండవు. నిజమైన మహనీయులు చాలా స్వల్పంగా ఉంటాయి అక్కడ. అప్పుడు ఏమవుతుంది, అతను చూశాడు, చూసిన తర్వాత ఏమవుతుంది, అమ్మ భక్తులు అవుతాడు అతను. అదే అందుకని మనం ఎక్కువ ప్రదర్శించడాలు అవి ఉండవు. చాలామంది చూడండి, ఏదైనా విద్య వస్తే జనాలు అందరి ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకని? జనాలను ఆకట్టుకోవడం కోసం అవన్నీ కదా. ఒక ఆయన ఇలాగా నీళ్ళల్లో నడుస్తున్నాడండి, ఇలా మన బాబా చరిత్ర చూస్తే ఆయన అసలు అలాంటివి ప్రదర్శించినట్టుగా ఏమి ఉండదు అసలు. చూడండి, అది భక్తుడిని సన్మార్గంలో పెట్టడానికి కొన్ని అట్లా మనకి ఉన్నాయే తప్ప ఎక్కడ అట్లాంటివి చేసినట్టుగా మనకు ఉండదు. ఎంతో సహజాతి సహజంగా ఉండేవారు ఆయన, ఎంతో సామాన్యంగా కనిపిస్తూ ఉండేవారు. అలాగే ఆనందమయ్య అమ్మ కూడా ఏ సమయానికి ఏది అవసరమో అది జరుగుతుండడం అదే గొప్ప లీల. ఏ సమయానికి ఏది అవసరమో అది జరగాలి, అదిట గొప్ప లీల అంటే. అదే చెప్తున్నారు. కాకుంటే అలా ఎప్పుడూ జరుగుతుండడం వలన అది మహిమగా గుర్తించకపోవచ్చు. కాకపోతే ఏమవుతుంది, అలా ఎప్పుడు జరుగుతూ ఉంటే అదొక మహిమ అనేది మనం గుర్తించకపోవచ్చు అని చెప్తున్నారు. కారణం దానివల్ల ఎట్టి ప్రకృతి ధర్మాలు ఉల్లంఘింపబడవు. అంతే కదండి. ఏది జరుగుతూ ఉందనుకోండి అలాగా, అది మనం గొప్ప మహిమగా లీలగా అనుకోం. కారణం ఏంటి? దానివల్ల ఎట్టి ప్రకృతి ధర్మాలు అనేవి ఉల్లంఘించడం జరగదు. అంతే కదా, ప్రకృతి ధర్మాల ఉల్లంఘన ఉండదు అప్పుడు. ఇక్కడ అంటే ఇంకా చదువుకుంటే కానీ మనకి ఈ విషయంలో క్లారిటీ రాదండి. ఇప్పుడు మనకి లీలామృతంలో ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే ఆయన శాసించేసరికి, ఆగమనేసరికి వర్షం ఆగిపోయింది. అట్లాంటివి చూస్తే మనకి అదేమవుతుంది, ప్రకృతి ధర్మాన్ని అక్కడ మారింది, వర్షం వల్ల ఆగిపోయింది కదా, అది మహిమ. దాన్ని మహిమ అనుకుంటాం మనం. కానీ ఇవి ఎట్లా ఉంటాయి,
మనం ఏదో కోరుకున్నాం, అది జరిగిపోయింది. ఏదో కష్టం, రోగం వచ్చింది, తగ్గిపోయింది మనకి. వీటన్నిటిని చూసుకుంటే ఏముంటుంది? ప్రకృతి ధర్మాలు అనేవి ఉల్లంఘించబడినట్టుగా మనకి ఎక్కడ అట్లా అనిపించదు చూస్తుంటే. అది స్లోగా చక్కగా ఏదో జరుగుతూ ఉంటుంది, ఒక స్టోరీ లాగా జరుగుతూ ఉంటుంది కదా. ఏదో హాస్పిటల్కి వెళ్ళాం, సర్జరీ అయ్యింది, ఓకే తగ్గిపోయింది మనకి. లేకపోతే పోవచ్చు కదా, ఆపరేషన్ అయినా. రెండు ఉన్నాయి ఛాన్సెస్ మనకి. అలా న్యాచురల్గా అట్లా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తాను సృష్టించిన ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించి ఏ పని జరుపుకొనడమో నిజమైన దైవశక్తికి ఎన్నడూ అవసరం కలగదు. వాళ్ళు ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించడం అనేది నిజంగా దైవశక్తికి, అది నిజమైన దైవశక్తికి ఎన్నడూ అలాంటి అవసరం ఉండదు అని చెప్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని వాళ్ళు ఉల్లంఘించరు అన్నమాట, అది ఎప్పుడు జరగదు అంటున్నారు. ఆయనే ఈ ప్రకృతి ధర్మం కనుక అవే ఆయన సంకల్పానుసారము నడుచుకుంటాయి అని చెప్పారు. ఇప్పుడు మరి వర్షం ఆగిందండి అన్నాం అనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాం బాబా జరాధావం అంటే వర్షం ఆగింది, మనకేమనిపిస్తుంది? ఇదేదో ఉల్లంఘించినట్టుగానే మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయనే ప్రకృతి ధర్మం, ఆయనే ప్రకృతి కదా. అందుకే అవి కనుక ఆయన సంకల్పానుసారమే నడుచుకుంటాయి. ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది ఆ ప్రకృతి. ఆయనే ధర్మం, ఆయన ఏది చేస్తే అదే ధర్మం కనుక అది ఆయన సంకల్పానుసారమే నడుచుకుంటుంది ప్రకృతి కూడా. అది కూడా ఉల్లంఘనలోకి నిజానికి రాదు, ఉల్లంఘన కాదు, మనకు చూడడానికి అలా అనిపిస్తుంది కానీ కాదు. అది ఆయనే ఈ ప్రకృతి ధర్మం కనుక అవే ఆయన సంకల్పానుసారము నడుచుకుంటాయి అని చెప్పారు. ఇక్కడ అమ్మ చాలా వివరణ చాలా చక్కగా చెప్పారండి. అది జాగ్రత్తగా చదువుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. కానీ మనం ఏం చేస్తాం? వేటికో లీలాలు జరగాలని ఇవి అవి కోరుకుంటూ ఉంటాం మనం కదా. నిజానికి పెద్ద లీల ఏంటంటే మనం పొద్దున్న నిద్రపోయి లేచి ఉండడం కూడా పెద్ద లీల, అంతే కదా. ఎంతోమంది ఉండరు ఆ టైంకి, ఎంతోమంది ఉండరు. మనం లేస్తున్నాం పొద్దున్నే, ఎంత దైవలీల. అదంతా లేలే, మొత్తం మనం చూస్తుందంతా లేలే. అది ఎప్పుడు గుర్తించమ్మా. అవునండి, అంతటి గొప్ప లీలను మనం ఏ రోజు గుర్తించాం. ఆహారం తింటున్నాం, ఎంత లీల అది, ఎంత బాగా అసలు ఏంటి దాని ద్వారా శక్తి రావడం ఏమిటి? మన కోసం తినడానికంటూ పదార్థాలు ఆయన సృష్టించి పెట్టడం ఏమిటి? దాన్ని మళ్ళీ అగ్నితోటి చక్కగా మనం పక్వానికి చేసుకోవడం ఏమిటి? అది తినడం ఏమిటి? తినడం అనే ప్రాసెస్ ఒకటి, మనకు లోపల ఆకలి వేయడం అనే ప్రాసెస్ ఒకటి ఉండడం ఏమిటి? తినడం ఏమిటి? అది డైజెస్ట్ అవ్వడం ఏమిటి? దానంతట అదే మనం ఏం చెయ్యం కదా, దానంతట అదే డైజెస్ట్ అవుతుంది, అది విసర్జింపబడుతుంది. మళ్ళీ శక్తి ఆహారం ద్వారా శక్తి రావాల్సిందల్లా వస్తుంది. మనం మిగతా పనులన్నీ చేయగలుగుతున్నాం దానివల్ల. ఎంత జరుగుతుందండి. గాలి పీల్చడం అది దైవలీల. మనం ఏమైనా కావాలని దాన్ని పీల్పించుకుంటున్నామా? ఏమైనా చేస్తున్నామా దానికోసం? అదట్లా జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి ఆ క్రియ. ఎంత అసలు ఆశ్చర్యం ఇదంతా, ఎంత దైవలీల, ఎంత జరుగుతోంది ప్రకృతిలో. ఇలా ప్రతిదీ అండి, మన గుండె కొట్టుకుంటోంది, ఇవన్నీ కదా. మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఎంత దైవలీల మొత్తం ఎంతలా జరుగుతుంది. ఇక్కడ కూర్చొని సత్సంగం చెప్తుంటే మీరు అందరూ ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, వేరు ఊళ్ళల్లో ఎక్కడో ఉన్నవాళ్ళు దీని ద్వారా వింటున్నారు. ఇదో పెద్ద దైవలీల అంతే కదా. ఈ టెక్నాలజీ రావడం ఇదంతా మనం కనుక్కున్నామని మనం అనుకుంటాం, కాదు, అది ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్నే మనం తెచ్చుకుని అది ఎలా ఉపయోగించుకోవాలో తెలిసింది దాన్ని, అంతే తప్ప మనం కనుక్కున్నదేం కాదు, అది ఆల్రెడీ ఉన్నదే. ఇలాగా ఎంతో లీల, ఎంత సహజంగానే జరిగిపోతున్నాయి చూడండి. ఒక్కడు కూడా మనం గుర్తించం, ఏది గుర్తించం. ఇప్పుడు భూమి ఉందండి, ఈ భూమి ఇలా ఉంది కనుక మనకి తిరుగుతున్నట్టుగా అనుభవం కావట్లేదు కనుక మనం నడవగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం భూమి మీద. అది తిరుగుతున్నట్టు మనకు అనుభవం అయితే
ఒకవేళ ఏమవుతుంది? ఒకసారి ఇదే అనంతకృష్ణ మాస్టర్ గారు చెప్పారు. నిజమే కదా అనిపించింది నాకు. అనుభవం అయితే కళ్ళు తిరిగి అసలు ఉండగలమా మనం? తిరుగుతున్న దాని మీద ఎట్లా? ఇలా అనుభవం అయ్యేలా కూడా జరుగుతుందన్నమాట మనకి. తిరుగుతున్న భూమి తిరుగుతున్నట్టుగా మనకు అనుభవం అవ్వదు. ఎంత అసలు అద్భుతమైన లీల చూడండి. ఎలా అంటే మనకి ఎంత ఇచ్చారో ఆయన ఆలోచించుకుంటే లెక్కలేనంత ఎంతో ఇచ్చారు. దీనన్నిటికీ ముందు మన కృతజ్ఞతతో ఉండాలి. ఆయన ఎంత ఇచ్చారో అసలు ఒక్కొక్కటి తలుచుకుంటే అసలు ఏంటబ్బా అనిపించాలన్నమాట మనకి. ఈ లీల ఇంత ఎలా జరుగుతుంది? అసలు ఇంతటి సృష్టిని ఆయన ఎట్లా చేశారు, ఎలా నడిపిస్తున్నారు దీన్ని, ఇదంతా. మనం నడవగలగడం అది కూడా అంతే కదండి. మన పనులు చేసుకోవడం ఇదంతా అసలు ఎంత లీలగా జరుగుతుందో. అయినప్పటికీ సన్నిహితంగా ఉండే భక్తులు ఎన్నో చిత్రమైన లీలలు కూడా అమ్మలో చూశారు. ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు, బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. అమ్మ సన్నిధిలో ఎన్నో చిత్రమైన లీలలు కూడా కొన్ని చూశారట. ఏప్రిల్ 1924లో అమ్మ రోజుకు 2 సార్లు తడవకు 3 ముద్దలు మాత్రమే భుజించేవారు. ఏప్రిల్ 24లో అమ్మ రోజుకు 2 సార్లు 2 సార్లే తినేవారట. అది ఏంటి, ఒక్కొక్కసారి 3 ముద్దలు మాత్రమే తినేవారట. 2 సార్లు 3 ముద్దలు అంటే 6 ముద్దలు తిని ఉన్నారట అన్నం. అంతకుముందు కొంతకాలం నిత్యము 9 మెతుకులు మాత్రమే తింటూ సోమ గురువారాల్లో 3 ముద్దలు మాత్రమే తినేవారు. అంతకుముందు ఎట్లాటండి, కొంతకాలం రోజు 9 మెతుకులు తినేవారటండి. ఎంత అసలు కఠోరమైన సాధన చూడండి. అసలు తింటూ ఆ రోజుల్లో మళ్ళీ 3 గురువారం సోమవారం మాత్రం 3 ముద్దలే తినేవారట రోజులో. మిగతా రోజులన్నీ నిత్యం 9 మెతుకులు తినేవారట. 9 మెతుకులటండి. ఏంటి అసలు ఏమనుకోవాలి అసలు? ఆ రోజుల్లో అమ్మ చేయి ఆమె నోటి దాకా వెళ్ళేది కాదు. ఆ రోజుల్లో అమ్మ చేయి నోటి వరకు కూడా వెళ్ళేది కట్టండి. అది మధ్యలోనే నిలిచిపోతే అమ్మ తల వంచి తన చేతిలోనే ఆహారం తినేది. ఆ మధ్యలోనే చేయి ఇట్లా ఆగిపోయేదిటండి ఆవిడకి. ఆగిపోతే ఆవిడే తల వంచుకొని చెయ్యి దగ్గరికి నోరు తీసుకెళ్ళి ఆహారం తినేవారట. ఒక్కొక్కప్పుడు భోలానాథ్ కానీ అమ్మమ్మ గారు కానీ ఆమెకి తినిపించవలసి వచ్చేది. ఒక్కోసారి ఆమె భర్త కానీ తల్లి కానీ తినిపించాల్సి, అంత భావపారవస్యంలో ఆవిడ ఉండేవారు అనమాట. అంటే తిండి గురించి కూడా ఆవిడకి ఉండేది కాదు ధ్యాస. ఆ రోజుల్లో సర్వం నా రూపమేనన్న భావం ఉండేది అని తరువాత ఒకప్పుడు అమ్మ వివరించారు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే అమ్మ చెప్పారట, ఆ రోజుల్లో అంతా కనిపించేది అంతా నా రూపమే, నేనే అంతటా ఉన్నాను, అంతా నా రూపమే అనే భావన నాకు ఉండేది అని చెప్పారట అమ్మ. అదేమిటో మనకి తెలియదు, అంత రూపం అన్నది మనకైతే అనుభవం కాదు కాబట్టి మనకు అవన్నీ చదువుకోవడమే తప్ప దాన్ని వివరించుకోవడం అది ఎట్లా ఉంటుందన్న అనుభూతులు కూడా మనకేమీ తెలియదు. అది ఇంకా మిగిలింది అడుగుదాం. అది ఎలా సాధ్యమనే అడుగుతారనమాట. దానికి అమ్మ ఏం చెప్పారు అన్నది మనం తర్వాత చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.